హలో పిల్లలు, ఇప్పుడు మనము అంకెల రేఖ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, అమన్ మరియు ఖుషి చదరపు డబ్బాలపైన ఎగురుతూ దాటుతూ ఆటలాడుతున్నారు. అయితే ఇక్కడ అమన్ ఎన్ని డబ్బాలను దాటాడు? చూడండి, అమన్ ఈ డబ్బా వరకు వచ్చాడు. అనగా ఎన్నున్నాయో లెక్క పెడదామా? 1, 2, 3, 4. మరి ఖుషి ఎక్కడి వరకు వచ్చింది? ఖుషి ఈ డబ్బా వరకు వచ్చింది. 1, 2, 3. ఖుషి 3 డబ్బాలను దాటుతూ వచ్చింది. వాళ్ళు ఆటను అలానే సాగిస్తున్నారు. అప్పుడు అమన్ ఈ డబ్బా వరకు వచ్చాడు. లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డబ్బాలను దాటుతూ వచ్చాడు. మరి ఇప్పుడు ఖుషి ఎక్కడి వరకు వచ్చింది? ఖుషి ఇక్కడి వరకు వచ్చింది. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అనగా ఇప్పుడు ఖుషి 11 డబ్బాలను దాటింది. చూసారా ఎంత సరదాగా ఆటాడుతున్నారో ఇద్దరు? అయితే ఇప్పుడు ఎవరు ఎన్ని డబ్బాలు దాటారు అనేది తెలుసుకోవడానికి అమన్కి ఒక ఉపాయం తెలిసింది. అప్పుడు అమన్ ఏం చేశాడో తెలుసా? అన్ని డబ్బాలపైన అంకెలను రాశాడు. 1 నుండి మొదలు పెట్టాడు. అలా రాయడం వల్ల ఎవరు ఎన్ని డబ్బాలు దాటారో సులువుగా తెలుసుకోవచ్చు కదా. అమన్ 1 నుండి మొదలుపెట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా మనకు ఎన్ని అంకెలు కావాలంటే అన్ని అంకెల వరకు రాసుకోవచ్చు. అయితే వాళ్ళు ఆ ఆటను కొనసాగిస్తూ ఇప్పుడు చూడండి, అమన్ ఎక్కడున్నాడు? 9వ అంకె దగ్గర ఉన్నాడు. మరియు ఖుషి 11వ అంకె దగ్గరుంది. ఇప్పుడు మనకు ఎవరు ఏ అంకె దగ్గరున్నారో లేక ఎన్ని డబ్బాలు దాటారో తెలుసుకోవడం సులువుగా ఉంది కదా. మరియు ఎవరు ముందున్నారు, ఎవరు వెనకాల ఉన్నారు అది కూడా తెలుసుకోవడం సులువుగా ఉంది కదా. మొదలు అమన్ 4 దగ్గర మరియు ఖుషి 3 దగ్గర ఉండింది. అప్పుడు అమన్ ఖుషి కన్నా 1 డబ్బా ముందున్నాడు. మరి రెండవసారి అమన్ 9వ అంకె దగ్గర మరియు ఖుషి 11వ అంకె దగ్గర ఉండింది. అనగా ఇప్పుడు ఖుషి అమన్ కన్నా ముందు ఉంది. ఎన్ని డబ్బాలు ముందు ఉంది? 1, 2. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాళ్ళు ఏం చేస్తున్నారని. ఇది అంకెల రేఖ. ఇప్పుడు మనము ఒక అంకెల రేఖని చేద్దామా? ఒక రేఖను గీయాలి. దానిపైన మనకు ఎన్ని అంకెలు కావాలో అంతవరకు రాసుకోవచ్చు. మొదలు మనము 1 నుండి మొదలు పెడదాం. మరి అన్ని అంకెల మధ్యన సమానమైన దూరం ఉండాలి. ఇక్కడ చూడండి, మనం ఏం చేశామో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మరియు 10, 11, 12 మరియు 13. మనం ఇప్పుడు 13 వరకు ఈ అంకెల రేఖ పైన రాశాము. అయితే అంకెలన్నీ ఎలా ఉన్నాయి? అంకెలన్నీ ఒక వరుసలో ఉన్నాయి. ఎడమవైపు నుండి కుడివైపుకు వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా అంకె తరువాత ఏ అంకె వస్తుందో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ఆ అంకెకు కుడివైపు
ఏ అంకె ఉందో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనము 3 తర్వాత ఏమి వస్తుందో తెలుసుకోవాలంటే ఎలా? ఇక్కడ చూడండి. 3 తర్వాత కుడివైపు ఏ అంకె రాసి ఉంది? 4. అనగా 3 తర్వాత 4 వస్తుంది. అలానే ఏ అంకెకైనా ఎడమవైపు ఉన్న అంకె ఎప్పుడొస్తుంది? ఎడమవైపు ఉన్న అంకె అనగా ముందు వచ్చే అంకె. 5 కన్నా ముందు ఏ అంకె వస్తుంది? 4. ఎందుకనగా 4 5కు ఎడమవైపు ఉంది కాబట్టి 4 5 కన్నా ముందు వస్తుంది. అదేవిధంగా 10 అంకె కన్నా ముందు ఏది వస్తుంది? అనగా మనం ఏం చేయాలి? 10కి ఎడమవైపు ఏ అంకె ఉందో చూడాలి. 10కి ఎడమవైపు ఏ అంకె ఉంది? 9. ఇంతే కాదు, తరువాత ముందు కాదు, మనము 2 అంకెలకు మధ్య ఏ అంకె వస్తుందో అది కూడా తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మనకు 4 మరియు 2కు మధ్యన ఏ అంకె ఉందో తెలుసుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ అంకెల రేఖ పైన చూడండి. 2 మరియు 4కు మధ్యన ఏ అంకె ఉంది? 3. అనగా 3 2 మరియు 4 మధ్యన వస్తుంది. అలానే ఇంకో ఉదాహరణ చూడండి. 10 మరియు 12 మధ్యన ఏ అంకె వస్తుంది? ఇక్కడ అంకెల రేఖ పైన చూడండి. 10 మరియు 12 మధ్యన ఏ అంకె ఉంది? 11. అనగా 11 10 మరియు 12కు మధ్యలో వస్తుంది. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా అంకెల రేఖ అనగా ఏంటో. దానిని ఉపయోగించి మనము ఎంత సులువుగా ముందు వచ్చే అంకె మరియు తర్వాత వచ్చే అంకెను తెలుసుకోవచ్చు. అలానే 2 అంకెల మధ్యన ఏ అంకె ఉందో అది కూడా తెలుసుకోవచ్చు. మనము ఇంకా ఏది పెద్దది, ఏది చిన్నది మరియు ఈ అంకెల రేఖను ఉపయోగించి కూడికలు మరియు తీసివేతలను కూడా చేయవచ్చు. వాటన్నిటి గురించి మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికీ బాయ్ బాయ్ పిల్లలు.